శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు ఎక్కువ తీసుకపోతే అంత పాలమూతులాగా లాభం నెంబర్ 1. అట్లాగే జూరాల గురించి కూడా ఎన్ని నీళ్లు ఎక్కువ తీసుకుంటే అంత లాభం పేరు. దాని గురించే ఇప్పుడు ఏదైతే మనం మేము కర్ణాటక పోయించాం, అందరూ కూడా కర్ణాటక పోయించాం. ఇది జూరాల భీమా నెట్టెంపాడు ఆయకట్టు 5 లక్షల ఎకరాలు అనుకున్న జూరాలని 10 TMC. సో ఆ నీటి ఇబ్బంది కోసం ప్రతిసారి పోయి అక్కడ ఉన్న వాళ్ళు కర్ణాటక గవర్నమెంట్ పోయి అడుక్కొని 1 TMC 2 TMC 2 TMC అంటే 2 TMC వచ్చి ఇక్కడ వచ్చి పైన పోయి వచ్చింది. అంటే మీద సగం మధ్యనే ఆవిరి కావడమా ఇతర పనులు కూడా జరిగిపోయింది. అంటేనే ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా దాన్ని 2 పద్ధతులు, ఎక్కడి శ్రీశైలం నుంచి ఢిల్లీ తీసుకుపోయినా, ఏదుల నుంచి ఢిల్లీ తీసుకుపోయినా, ఏదుల నుంచి ఢిల్లీ తీసుకుపోతే శ్రీశైలం నుంచి ఇంకో పైప్ నుంచి సేమ్ దాన్ని మళ్ళీ ఏదులకు కెపాసిటీ పెంచే కార్యక్రమం చేస్తారు. ఇట్ వన్ అండ్ ద సేమ్. ఇక్కడికి క్లోజ్ కాలే. శ్రీశైలం నుంచి ఎంత ఎక్కువ వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. అట్లనే ఎట్లయితే జూరాల దగ్గర 20 TMC అదినగర్ రిజర్వాయర్ అంటాము, అట్లాగే శ్రీశైలం మనకు కేర్ లేకపోయినా కూడా ఇంకో 25 TMC రిజర్వాయర్ ఇక్కడ అవకాశం కట్టే ప్రయత్నం చేస్తాం. సో ఇట్లా సేమ్ టైం ఇంకో లైన్ కూడా శ్రీశైలం నుంచి వేసి మళ్ళీ అదనంగా ప్యారలల్గా సమాంతరంగా ఇంకో పైప్ లైన్ చేసి ఎంతంటే వాటర్ తీసుకోవచ్చు. అల్టిమేట్గా కావాల్సింది 1 పర్మిషన్స్, వాటర్ అలొకేషన్, 2 డబ్బు. రాష్ట్ర ఖజానా దివాలా తీయించింది ఎవరు? రాష్ట్ర ఖజానా దివాల్సింది ఎవరు? నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఇప్పుడే ఎంబడే చేయాలని ఉన్నా కూడా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దాచిపెడితే దాగేది కాదు. అరే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా 40,000 కోట్ల వల్ల ఫైనాన్స్లో బకాయిలు పెట్టి కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఫస్ట్కు జీతాలు ఇవ్వలేకపోయినారు కదా. రైతు రుణమాఫీ 10 సంవత్సరాల్లో 2 సార్లు చెప్పి ఆ 2 సార్లు జరిగి 10 ఏళ్ళు పట్టింది కదా. గతంలో చెప్పిన ఏమి చేయలే కదా. మరి 14 మాసాలకి అన్ని ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా అవన్నీ కంటిన్యూ చేసుకుంటేనే మళ్ళా అదనంగా రుణమాఫీయో లేకపోతే వడ్లదో, పశువులదో, గ్యాస్దో ఇవన్నీ చేస్తూ ఉన్నాయి కదా. సో ఇది కూడా సందర్భం వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలా చెప్పినట్టుగా. అందుకని ఈ రోజు ఎస్ఎల్బిసి అనేది 20 ఏళ్ళకి నడుస్తుంది కదా. 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయగలిగిన 2006 నుంచి 2009 దాకా 3 ఏళ్ళు 4 గంటలే ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు తవ్వింది. 2వ మిషన్ అసలు వచ్చిందే పర్మిట్ వచ్చింది 2008లో. 2009 పోతే మళ్ళీ వరద వచ్చింది. అంటే 10-11 మొదలైతే 2 ఏళ్ళు నడిచింది, 3 ఏళ్ళు నడిచింది. అయినా కొంత అది ఎందుకు 8 కిలోమీటర్లు నడిచింది. మొత్తం కలిపి 25 కిలోమీటర్లు చేసింది. వాళ్ళు 10 ఏళ్ళ వాళ్ళు చేయలే. దానికి 30 టీమ్స్ వస్తుంది కదా. దానికి తొందరగా పూర్తి చేస్తే అంటే ఇంత ప్రమాదం జరిగినా కూడా మళ్ళీ జరిగితే అవాంతరాలని అడ్డంకులు ఎట్లా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తాం. ఆ ఎస్ఎల్బీసీను 10 పూర్తి చేసి 30 టీమ్స్ వాడుకొని 3 లక్షల ఎకరాలకు ఇస్తాం కదా. సో అల్టిమేట్గా ఏదైనా వాటర్ మీద మన దగ్గర పోవాలి కదా. మన పొలాలు ఎండబెట్టుకుని అందరికీ ఇవ్వాలి కదా. అదన కాబట్టి ఇంకో పైపు వేసుకుంటావు, ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటావు. దాని పెద్దగా ఇష్యూ ఏముంది. సో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, మార్గాలు ఉన్నాయి. మార్గాలే మూసుకుపోలే. వాళ్ళ యొక్క ఎవరైతే మిలిటరీ వాళ్ళు కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, రెస్క్యూర్స్ను వాళ్ళ ప్రాణాలు కావాల్సిన అవసరం ఉంది కదా. సో దాన్ని అంచనా చేయడం కోసం వివిధ సంస్థల ద్వారా దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలను నిష్ణాతులు పిలిపించి వాటిని కనుగొనేటువంటి దాని కింద రిపోర్ట్స్ కోసం అవ్వడం జరిగింది. సో దానిపైన ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఆల్రెడీ డీవాటరింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి బురద రాళ్ళు రప్పలు బయటికి తీస్తారు. ఇలా పొద్దున్నే 9 వరకే ఒక ట్రైన్ ద్వారా కొన్ని ట్రక్స్ ద్వారా బయటికి రావడం జరిగింది. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. బహుశా ఇవాళ రాత్రి వరకు రేపు రాత్రి వరకు వాళ్ళు బతుకున్న ప్రాణంతో కానీ లేదంటే డెడ్ బాడీస్ని కానీ బయటకు తీసే కార్యక్రమం జరుగుతుంది. ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే ఇంత స్పష్టంగా కనపడితే ఉంటే కూడా ఇలా ఏదో బట్టగాల్సి మీదేసినట్టుగా ఈ ప్రభుత్వం పైన సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేది హెలికాప్టర్ తిరుగుతారన్నట్టు అంటే పనిలేక తిరుగుతారా? దాని దాని ఒకే అంశాన్ని 2 విధాలు మాట్లాడవచ్చు. పాజిటివ్ అంశం ఏది అంటే ప్రతినిత్యం కూడా వివిధ సంస్థలు వస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి ప్రతిరోజు కూడా ఆయన మిగతా పనులు ఎన్ని ఉంటాయి, ఒకటే పనులు ఎన్నో పనులు ఉన్నా కూడా
వాటిని వదిలేసి ప్రతిరోజు కూడా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రాకపోయినా హైదరాబాద్నే ఇతర సంస్థల వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి నిష్ణాతులను కూడా పిలిపిస్తూ ఉన్నారు. నేవీ, ఆర్మీ, డిఫెన్స్ రకరకాల. అది ఇంత జరుగుతూ ఉంటే అంటే దీన్ని ఏమంటారంటే శవాల మీద పేలాలు వెళ్ళడం అంటారు. అంటే దీన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ యొక్క గడచిన 10 సంవత్సరాల్లో చేతగానటువంటి పని చేయనట్టు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ముందే ఈ ప్రభుత్వం రాయి రప్పేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. మీ గౌరవం పెరుగుతుందా? నేను హరీష్ రావుని అడుగుతా ఉన్నా, నీ గౌరవం పెరుగుతుందా? ఇది వాస్తవం కాదా? మొత్తం 44 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు పూర్తి చేసిన ప్రభుత్వం కదా. 2 సంవత్సరాలు వరద కొట్టుకుపోయింది కదా, పనిచేయడానికి అవకాశం రాలే కదా. ఇక్కడ ఒకటి అన్నలేమో ఫారెస్ట్ కారణంగా దానికి పర్మిషన్ అవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది. 2005-2009 వచ్చింది. సో కేవలం 2-3 సంవత్సరాలు పని జరిగింది. అయినా ఇంత పని జరిగింది కదా. మరి ఎన్ని లక్షల కోట్లు అప్పు వేసుకొని చేసి ఉంటే అది పెద్ద రాకపోవు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం అంటే ఈ కొన్ని పాకా ఊదే పత్రికలు కొన్ని ఉన్నాయి. కొన్ని సోషల్ మీడియా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా మెయింటైన్ చేసేవాళ్ళు కొందరు పెట్టుకున్నారు. సో వాళ్ళ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ కుటుంబాలని ఆదుకునే కార్యక్రమం చేయాలని ఇవన్నీ తప్ప చేస్తారు. ఎంతమంది ఎన్నిసార్లు పోయారు? అందరూ పోయినాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.